జై శ్రీరామ్ ఓకే. అండి అందరికి. నేను వైజాగ్ యాహ్! డెలివరీ బాయ్ అండి. ఎక్స్ ఓహ్! నాస్టిక్‌ని. ఏం ఓకే. లేదు సార్. అలాగా. విగ్రహారాధన కోసం మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఓహ్! మన మన క్రైస్తవులు అనుకుంటున్న విగ్రహారాధన మన అర్జున్ గారు, భారతదేశంలో విగ్రహం సార్ సారీ అండి మేము మధ్యలో ఆపినందుకు. మీరు చెప్పండి. ఆస్తికులయ్యారా? ఇంకా కాలేదా? సంపూర్ణంగా అయిపోయానని అనుకుంటున్నాను సార్. అది మీరే అట్లయితే ఎక్స్ చెప్పాలి. ఆ నాస్తిక లక్షణం అనే పదం మానేసేసి ఆస్తికుడిని అని చెప్పుకోండి సార్. చాలా బావుంటుంది. నాకు డౌటొచ్చింది. ఓ నేను ఎక్స్ నాస్తికుడిని అంటే ఇంకా ఆస్తికుడు కాలేదా అనిపించింది. ఓకే. ఓకే సార్. అప్పట్లో తప్పకుండా. సారీ అండి. ఉన్నట్టు కంటిన్యూ, ముషర్రఫ్ అంతే. కానీ చేయండి. కంటిన్యూ చేయండి. ఈ విగ్రహారాధన అంటే ఇప్పుడు బైబిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆళ్ళు మాట్లాడితే విగ్రహారాధన అంటారు కదా! అక్కడ విగ్రహాలకి, మన విగ్రహాలకి ఏమైనా పొంతన ఉందా అని. మన విగ్రహారాధనకి శిల్పకళ ఉంటది. ఒక రూపం ఉంటది. ఆ విగ్రహారాధన కూడా ఏదో అక్కడ విగ్రహారాలు నాకు తెలిసి ఏ రోడ్ సైడ్ ఏది దొరికితే అదే ఆ కాన్సెప్ట్‌లో పూజించేవారని నేను అనుకుంటున్నాను. నేను చదివిన చరిత్ర ప్రకారం. ఆ డిఫరెన్స్ మీరే చెప్పాలి అక్కడ ఉన్న మేధావులే. ఇక్కడ విగ్రహారాధనలో చూసింది శిల్పకళ ఉంటదండి మెయిను. చూడగానే ఒక తేజస్సు ఉంటది. ఒక ఫీలింగ్ నిజంగా ఆ దైవత్వం అనేది ఆ ప్రేరణ కలుగుతది. అలాగే దేవాలయ వ్యవస్థ ఉంటదండి. మనది నిజానికి విగ్రహారాధన వ్యవస్థ కాదు. దేవాలయ వ్యవస్థ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే అనుకుంటున్నాను. దేవాలయంలో దైవారాధన ఉంటదని నేను అనుకుంటున్నానండి. అది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అసలు. ఆ పదం మన సార్ భారతదేశంలో యాక్చువల్‌గా విగ్రహారాధన పదం సార్. సార్ యాక్చువల్‌గా నాకిక్కడ ఒక థియరీ ఉంది సార్. అక్కడ గూడా మనలాంటి వ్యవస్థలే ఉండి ఉండవచ్చు. కానీ అక్కడున్న విగ్రహారాధనల గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ దిక్కుమాలినోళ్ళు రాసింది కాబట్టి మనకలా కనిపిస్తుందేమో. అయ్యుండొచ్చండి. అయ్యుండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఏం వాళ్ళ కుక్కని చంపాలి అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటండి? అది పిచ్చిదని చెప్పి ప్రచారం చేయటమే కదా! అవునవును సార్. ఇక అన్యులు అని అంటారు కదండి అక్కడ. అన్యుల్ అన్యుల విషయంలో వాళ్ళు చేయలేని ఘోరాలు లేవు కదా! సో మనం మనం మన హిందువులు మన హిందువులకి అన్యులు క్రైస్తవులు అంటే ఎక్కువ శాతం క్రైస్తవులు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు మన క్రైస్తవులు అన్యులు అవుతారు కాబట్టి మనం అదే పద్ధతులు సార్ పాటిస్తే అసలు సార్ ఒక్క నిమిషం. వామ్మో! మనది వసుదేవ కుటుంబకం అండి. మనకు అన్యులంటే ఏలియన్‌లే. అలా ఏ అనుకోబట్టే ఏ కదా సార్ ఇప్పుడు విధంగా ఇప్పుడు మన పేక చుట్టుకుంది కదా సార్. మాలంటోళ్ళు ఏలియన్‌లు అంటే మీరు కోరుకునేసరికి కాదు. ఏలియన్‌లు అంటే మీరు కాదు ఏలియా గారు. మళ్ళీ పొరపాటు పడారు. ఏలియన్‌లు అంటే వేరే గ్రహాంతరవాసులని. కానీ అవును. అర్జున్ గారు. అలా అన్యుల విషయంలో వాళ్ళు ఏదైతే పద్ధతులు పాటిస్తున్నారో వాళ్ళ గ్రంథం చెప్తుందో మనం కూడా అదే చేస్తే అన్యుల విషయంలో అలాంటి ప్రక్రియలు లేదా అలాంటి నియమాలు మనం అంత ఘోరమైన నియమాలు పెట్టుకుంటే నిజంగా ఈ రెండు మతాలు నిలబడేవా? లేదా ప్రపంచం అంతా నిజంగా ఈ పాటికే మన హిందూ మతం నిజంగా విస్తరించేది ఇప్పటికో. అంతే ఆ వెర్షన్‌లో వెళ్తే అని నేను అనుకుంటున్నాను. అలా లేదు లేదండి. కాబట్టే ఈరోజు సార్ అక్కడ ఇంకొక ఇష్యూ ఉందండి. వాళ్ళలాగా మనం గూడా తయారైతే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ పని కూడా మనమే చేసేవాళ్ళం. ఆ దిక్కుమాలిన పనులన్నీ. అవునవును సార్. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న అబ్జెక్షన్ ఉందండి. మొన్న కిరణ్ గారితో జాన్ కొయ్య గారు, అనిల్ గారు జరిగిన వాటిలో నాకు ఒకే ఒక అబ్జెక్షన్ ఉందండి. మాట్లాడొచ్చండి ఆ కార్యక్రమం కోసం ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? షార్ట్‌గా అంటే చెప్పండి. షార్ట్‌గా చెప్పేయండి. ఎందుకంటే ఏలియా గారు వచ్చారు. ఆయనతో మాట్లాడనివ్వాలి. తప్పకుండా సార్. లేదు సార్. అనిల్ గారు మాట్లాడుతూ ఆ ఓయేషో గారి గురించి అంటే ఒక చిహ్నం ఉంది. ఓయేషో అని ఏముంది? అంటే నాకు చరిత్ర అవగాహన ఉంది కదా! కేవలం నాణాలు అనేవి ఒక రకమైన ఆధారం మాత్రమే. అది మాత్రం ఆధారం కాదు. నాణాలు ఒక ఆధారమైన చిహ్నాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చిహ్నాలు ఉన్నా గాని అక్కడ పేర్లు అనేవి కన్ఫర్మ్ కాదండి. సో ఆయన ఏంటంటే మాట్లాడుతూ ఏంటంటే కింద చూపించినా గాని కిరణ్ గారు చూపించినా గాని ఆయన ఏంటంటే ఖచ్చితంగా ఓయోషో దగ్గర పేరు మాత్రం చూపించాలి అని అన్నారండి. అది కరెక్ట్ కాదండి. అంతే నా అబ్జెక్షన్. ఓకే. థాంక్ యూ సార్. జై సపోజ్ శ్రీరామ్. ఒకవేళ మన దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా పోయిందనుకోండి. డేటా అంతా పోయింది. కానీ మన నోటు మీద గాంధీ తాత బొమ్మ ఉందన్నమాట. ఒక 100 సంవత్సరాల తర్వాత లేదా 500 సంవత్సరాల తర్వాత ఆ నోటు దొరుకుతుంది ఎవడికో. ఆడేమనుకుంటాడంటే అప్పట్లో గాంధీ అని ఒక దేవుడు ఉన్నాడు. గాంధీ అని కూడా తెలియదు. ఒక గుండ్రంగా ఉన్న ఒక దేవుడిని కొలిచేవాళ్ళు వీళ్ళంతా. దాన్ని ముద్రించుకున్నారు అని రాసుకుంటాడు వాడు. అంతకంటే దరిద్రం ఇంటర్ప్రిట్ ఏం చేయడం ఉంది. రాస్తారో చెప్పనా? అంతకంటే దరిద్రం చెప్పండి. ఏం రాస్తారో తెలుసా అండి? ఇదిగో ఈ శివలింగాలు చూసావా? ఆయన గుండుంది. ఇక్కడ శివలింగం ఉంది. అంటే వాళ్ళు శివలింగం అంటే గాంధీ తాతయ్య అని కూడా అంటారు. అంత అలా అయితే దిక్కుమాలిన స్టేజ్‌కెళ్తుంది అంటారండి. ఇన్ఫర్మేషన్ లాస్ అయితే. అలా అయితే సార్ మరియు అనే పదం కూడా మరియా నుంచి వచ్చిందని అంటాను సార్ నేనైతే మరి సార్ ఇంకెందుకు. అంతెందుకండి ఇంత బ్రహ్మాండంగా. దిక్కుమాలిన మీకు తెలియకపోతే అట్లనే అనుకుంటారు మరి. సార్ ఇంత దిక్కుమాలిన ఎగ్జాంపుల్ ఎందుకండి? కొంచెం కన్‌స్ట్రక్టివ్ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. లెట్స్ సే పెట్రోల్ అయిపోయింది అనుకుందాం. అంటే ఈ కరెంట్ బండ్లు చాలా బాగా వచ్చేసినాయి. ఈ 10, 20 ఏళ్లలో. అసలు జనాలు పెట్రోల్ వాడటమే మానేశారు. ప్రపంచం మొత్తం పెట్రోల్ వదిలేసింది అనుకుందాం. ఓ 200, 300 సంవత్సరాల తర్వాత అరేబియాలో ఎవడో ఒరేయ్ మా తాతలు ఇక్కడ తవ్వి పెట్రోల్ తీసి బండి నడిపించేవాళ్ళురా అంటే నవ్వుతారు. అవునా కాదా?
ఏంది భూమిలోకి అంతంత అడుగులు తవ్వుతారా, తవ్వి నూనె తీస్తారా, దాన్ని ఇంత ప్రాసెస్ చేస్తారా, ప్రశాంతంగా సోలార్ ప్యానెల్ పెట్టుకోకుండా, ఇదంతా మిత్, అసలు ఏం లేదు అని కూడా అంటారు. సో ప్రపంచం అనేది అలా ఉంటుంది సార్. ఇంగితం, తర్వాత అదే కామన్ సెన్స్ లాంటివి కూడా వాడాలి చరిత్రలో ఇవన్నీ చూసేటప్పుడు. కామన్ సెన్స్ ఈజ్ వెరీ అన్కామన్ అండి ఈ రోజులలో. అదే పెద్ద లగ్జరీ అయిపోయిందండి. థ్యాంక్స్ లేదు అండి. సార్, అది వాడట్లేదు సార్ ఎవరు కూడా. సార్ లేదండి. లాస్ట్ క్వశ్చన్ సార్, ఆఖరి క్వశ్చన్ సార్ గురువు గారు. అంటే ఏలే గారు వచ్చారు కాబట్టి నా తరఫున మీరే అడిగండి, నేను లెఫ్ట్ అయిపోతాను. ఏం లేదు సార్, ఏసి రెండో రాకడ అంటున్నారు కదా, రెండో రాకడ అయిపోయిందని నేను అంటాను. ఆ క్వశ్చన్ వ్యాలిడ్ కాదో కూడా మీరే చెప్పండి. వ్యాలిడ్ అయితే అడగండి. ఆ మొదటిసారి తల్లి గర్భాన్ని వచ్చాడు, రెండోసారి చనిపోయాక లేచాడు, రెండు రాకడలు అయిపోయినది అని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్ సార్, భారత్ మాతకి జై. బైబిల్లో నుంచి నేను కొన్ని పాయింట్ రేజ్ చేస్తాను. వాటిని మీరు తర్కబద్ధంగా చెప్పి ఓకే ఇది అని చెప్పేసానంటే ప్రశాంతంగా నేను కూడా బైబిల్ పట్టుకుంటా. లేదు కుదరదు అని అంటే మీరు ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల గానీ వేరే ఎవరైనా ఇళ్ళకి గానీ వెళ్ళి సువార్తలు శవార్తలు ఇలాంటి చెప్పే మాత్రం ఒప్పుకోండి. అండ్ ఇంకోటి పాస్టర్ మీకే చెప్తున్నా, ఇది విగ్రహారాధన అని చెప్పేసి మీరు ఓడేస్తున్నారు మైకులు పెట్టి. మేము విగ్రహారాధన చేయట్లేదు, విగ్రహంలో ఉన్న దైవత్వాన్ని ఆరాధిస్తున్నాం. మీరు మాత్రం శవారాధన చేస్తూ ఉంటారు. రెండు చెక్కలు రెండు కమ్మీల మీద వేలాడే ఒక శవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. మీరు విగ్రహారాధన చేసేది ఎవరు, శవారాధన చేసేది ఎవరు అనేది తెలుసుకొని మాట్లాడితే ప్రశాంతం ఉంటుంది.